బిగ్ అలర్ట్! మీరు ఓటు వేశారా? వేలిపై సిరా చుక్క చూసుకొని మురిసిపోతున్నారా? అయితే ఒక్క క్షణం ఆగండి. ఆ సిరా చుక్క ఆరకముందే మీ రక్తాన్ని పిండేందుకు పెట్రోబాంబును సిద్ధం చేసిందట కేంద్రం. ఎన్నికల కోసం ఇన్నాళ్ళు ధరల పెంపు నాటకాన్ని అదుపులో ఉంచిన పాలకులు ఇప్పుడు అసలు స్వరూపాన్ని బయటపెట్టబోతున్నారు. ఏప్రిల్ 29 రాత్రి తర్వాత మీ పర్సులకు చిల్లు పడడం కాదు, ఏకంగా మీ బతుకులే చిన్నాభిన్నం కాబోతున్నాయి. ఇది హెచ్చరిక కాదు, ముంచుకొస్తున్న పెట్రో ప్రళయం. కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ ఇచ్చిన రిపోర్టు చూస్తుంటే గుండె జారిపోవాల్సిందే. లీటర్ పెట్రోల్ డీజిల్ పై ₹2 కాదు, ఏకంగా 25 నుండి 28 రూపాయలు పెంచేందుకు రంగం సిద్ధమైందట కేంద్రం. అంటే రేపు మీరు బంకుకు వెళ్తే లీటర్ పెట్రోల్ ₹130 పలికినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇన్నాళ్ళు ఓట్ల కోసం, సీట్ల కోసం దాచిన ఈ పెట్రోదగా ఇప్పుడు సామాన్యుడిపై సర్జికల్ స్ట్రైక్ సిద్ధమైంది. అసలు అంతర్జాతీయంగా ధరలు పెరిగితే ఆ భారం సామాన్యుడి నెత్తిపైన ఎందుకు పడాలి? పాలకుల విలాసాలకు లేని కొరత ప్రజల ఇంధనం దగ్గరికే వచ్చేసరికి కనిపిస్తుందా? యుద్ధం ఎక్కడో పశ్చిమాసియాలో జరుగుతుంటే దాని సెగ భారతీయ మధ్యతరగతి వంటింట్లో ఎందుకు తగలాలి? చమురు కంపెనీల నష్టాల గురించి మాట్లాడే ప్రభుత్వం ప్రజల ఆకలి చావుల గురించి ఎందుకు మాట్లాడదు? ఎన్నికల పోలింగ్ ముగిసే వరకు ధరల్ని ఆపగలిగే శక్తి ఉన్న ప్రభుత్వం ప్రజల కోసం శాశ్వతంగా ధరల్ని ఎందుకు తగ్గించలేదు? ధరల పెంపుపై కేంద్రం ఏం చెప్తోందంటే రిఫైనరీలకు రోజుకు 2400 కోట్ల నష్టం వస్తోందట. మరి ఇన్నాళ్ళు విండ్ఫాల్ పన్నుల పేరుతో, ఎక్సైజ్ డ్యూటీల పేరుతో ప్రభుత్వం దోచుకున్న లక్షల కోట్లు ఏమయ్యాయి? ప్రజలు రోడ్డున పడే పరిస్థితి వస్తే మాత్రం అంతర్జాతీయ పరిస్థితులు అంటూ నీతులు చెబుతున్నారు. హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ యుద్ధ నౌకల గర్జన వినిపిస్తుందో లేదో గానీ రేపు పెట్రోల్ బంకుల దగ్గర సామాన్యుడి ఆర్తనాదాలు మాత్రం ఖచ్చితంగా వినిపిస్తాయి. పెట్రోల్ ధరల పెంపుపై జరుగుతున్న ప్రచారంతో సామాన్యుడు సతమతమవుతున్నాడు. ఎందుకంటే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన వెంటనే ఎఫెక్ట్ పడేది రవాణా రంగంపైనే. అంటే లారీల యజమానులు రవాణా ఛార్జీలను పెంచుతారు. దీనివల్ల వస్తువుల తరలింపు ఖరీదవుతుంది. బస్సు ఛార్జీలు, ఆటో, టాక్సీ, క్యాబ్ ధరలు భారీగా పెరుగుతాయి. ఇది సామాన్యుడి రోజువారీ ప్రయాణ బడ్జెట్ను దెబ్బతీస్తుంది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల నేరుగా వంటగదితో పాటు వ్యవసాయ రంగంపై ప్రభావం పడుతుంది. ఇలా ప్రతి రంగంపై ధరల పెంపు ప్రభావం ఉంటుంది. అందుకే పెట్రోల్ ధరల పెంపు అనేది కేవలం వాహనం ఉన్న వారి సమస్య మాత్రమే కాదు, సమాజంలోని ప్రతి వ్యక్తిపై భారం మోపే ఆర్థిక సర్జికల్ స్ట్రైక్. అసలు మనకు లీటర్ పెట్రోల్ ఆయిల్ కంపెనీల నుండి డీలర్లు కొనుగోలు చేసే ధర సుమారు ₹50 నుండి ₹58 వరకు ఉంటుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకం ₹19 నుండి ₹20 వరకు అదనంగా చేకూరుతుంది. ఇక బంకు యజమానులకు వెళ్లే డీలర్ కమిషన్ ₹3 నుండి ₹4 మధ్య ఉంటుంది. వీటన్నింటికీ తోడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధించే 35% వ్యాట్ సుమారు ₹28 నుండి ₹30 వరకు ఉంటుంది. చివరికి ఈ పన్నులన్నీ కలిపి వినియోగదారుడికి చేరేసరికి లీటర్ పెట్రోల్ ధర ₹107.45 మారుతోంది. పాలకులారా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సామాన్యుడి కడుపు కొట్టి కూడబెట్టిన ఏ సామ్రాజ్యమూ శాశ్వతం కాదు. ఈ పెట్రోమంట మిమ్మల్ని దహించి వేయకముందే ప్రజలకు ఉపశమనం కలిగించే మార్గం వెతకండి.